కావలి నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నాయకులు దివంగత కలిగి యానాదిరెడ్డి 20వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం కావలి పట్టణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రింది వ్యాఖ్యలు చేశారు. కలిగి యానాదిరెడ్డి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు. ఆయన ఆశయాలు నేటికి మనందరికీ మార్గదర్శకం కావాలి. కావలి ప్రాంతంలో అభివృద్ధిలోనూ పేద ప్రజల సమస్యల పరిష్కారంలోనూ ఆయన చేసిన కృషి మరువలేనిది. రాజకీయాలకు అతీతంగా అందరి మన్నన పొందిన వ్యక్తి ఆయన. పార్టీ కార్యకర్తలు, యానాదిరెడ్డి అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. కలిగి యానాదిరెడ్డి గారు అమర హై. కలిగి యానాదిరెడ్డి గారు జోహార్. కలిగి యానాదిరెడ్డి గారు అమర హై. కలిగి యానాదిరెడ్డి గారు యానాదిరెడ్డి గారి 20వ వర్ధంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉదయగిరి సెంటర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కావలి నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా విచ్చేసిన యానాదిరెడ్డి గారి సహచరులు అని చెప్పొచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఆయన శిష్యులు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళిన వ్యక్తి. ఆనాడు కావలి నియోజకవర్గం అంటే ఇప్పుడున్న కావలి నియోజకవర్గంలో పాటు అటు దళదంకి మండలంలో కొన్ని మండలాలు కూడా కలిసి ఉండేవి. వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేసిన ఘనత యానాదిరెడ్డి గారిది. ఆయన చదువుతోటే మన కావలి కాలువ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు, అదేవిధంగా కావలిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా రావటమే కాకుండా ఆయన హయాంలో ఇందిరమ్మ గృహాలు ఆనాడు అత్యధిక సంఖ్యలో ఇవ్వటం, అదేవిధంగా ఉమ్మడిపడ్డ ప్రాంతంలో మత్స్యకారులు కాయనీరు ఇప్పించే దాంట్లో యానాదిరెడ్డి గారు ప్రముఖ పాత్ర పోషించడం, ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా పెద్దగా కూడా మర్చిపోయారు. అందుకే ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయిన ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాలు పెద్దగా పాల్గొంటున్నారంటే ఆయన చేసిన మంచి పనిగా దానికి నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాను. అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే
ఈరోజు మేమంతా కూడా ఆయన మరణించిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన ఆశయాన్ని కొనసాగించాలని కావలో నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. తప్పకుండా ఆయన అడుగుదాడలో మేమంతా కూడా నడుస్తాం. కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవికి తప్పకుండా తీసుకెళ్ళడానికి మా శాయశక్తిగా కృషి చేస్తాం. ఆయన ఆశయాన్ని కాపాడతామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేసిన శివకుమార్తో పాటు వారి మిత్రబృందం, ఆయన అభిమానులు అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసిన నాయకులకు, అదేవిధంగా ఇక్కడి నుంచి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ఆయన అభిమానులకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.